पल्लवी, आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूँ। ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी, शिरडी, सूरत, नासिक, सोलापुर, बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी, तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए। आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करें, शेयर करें और लाइक करें। అసెంబ్లీని ముట్టడించి ధర్నా చేయడానికి వెళ్తుండగా ఆశా వర్కర్లని బండ్లగూడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్లు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలో ఆశా వర్కర్లకు 18,000 వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. మరియు తెలంగాణ వచ్చినప్పుడు కేసీఆర్ మమ్మల్ని పిలిచి మాట్లాడి సానుకూలంగా వ్యవహరించారు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని మనుషులుగా చూడటం లేదు, పురుగుల కంటే హీనంగా వ్యవహరిస్తున్నారని వాపోయారు. మరియు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మమ్మల్ని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించడం సమంజసం కాదు. ఇలా పబ్లిక్ దేశం అంతా ప్రజలు ఆరోగ్యంగా ఉన్నారంటే ఆశా పోలీసులే తెలుసా. ఇట్లా ఆశా వర్కరు ఇట్లా సంసారం చేసే భార్య కూడా ఆ కేసు దగ్గరకు వచ్చి ఇట్లా మందులు ఇవ్వాలి. ఆశా వర్కర్ పని చేసింది, ఆశా వర్కర్ టాబ్లెట్ ఇచ్చింది. ఇప్పటికీ ఆశా ప్రతి 24 అవర్స్ ఆశా డ్యూటీ చేస్తుంది. ఆశా వర్కర్ బీపీ షుగర్ టాబ్లెట్ ఇస్తుంది, డెలివరీకి తీసుకుపోతుంది, ప్రతి పని చేస్తుంది 24 అవర్స్. ఒక్క డెలివరీ కేసు పోయినామంటే 2 రోజులు 3 రోజులు వెంటనే ఉంటుంది. కానీ అరెస్ట్ చేయించారు, కొట్టిపించారు. మా ప్రాణాలను ఎంత నిర్దాక్షంగా రోడ్ల పైన దిగజారదీసారు అంతకింత అనుభవిస్తారు సార్. సార్ మేము ఇలా చెప్పి మేము కమిషనర్ ఆఫీస్కి వచ్చినాం, మేము వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినాము. మేము ధర్నాకు రాలే, ఒకరు దోపిడీ చేయలే, ఒకరు ఇల్లు దోసకు రాలే. ఇలా ఏ కేసు పెడతామో పెట్టించు, కానీ మేనిఫెస్టోలో ఉన్న 18,000 జీతం అమలు కావాలి, మాకు ఉద్యోగ భద్రత కావాలి. ఆ రెండు అయ్యేంత వరకు ఆశ ఏంది, ఆశ తడాకి అందో చూపిస్తాం. ఇలా మమ్మల్ని ఎంత దెబ్బ కొట్టిపించినామో అంతకంతా మేము తీర్చుకుంటాం. ఇది ఎంత వరకు చేస్తుందో ఏం చేస్తుందో ప్రతి విలేజ్ కి వచ్చి అడగండి. మీరు సార్ సంవత్సరం అవుతుంది మీరు డ్యూటీకి ఎక్కి సీఎం అయ్యి ఏం చేసారు సార్? ప్రజలకు ఏం చేసారు, మా ఆశాలకు ఏం చేసారు? మేము ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినాం, ఏ వినతి పత్రాలకు మీరు పలికిరు చెప్పండి. అదే కేసీఆర్ సార్ వచ్చిన 4 నెలలకే పిలిచిండు, అమ్మ మీ ప్రాబ్లం ఏందని అడిగిండు. సార్ సార్ మాకు ఈ ప్రాబ్లాలు ఉన్నాయని చెప్పినాము. చెప్తే అమ్మ నేను గంత కాదు గింత మీకు 6,000 జీతం ఫిక్స్ చేస్తున్నా అన్నాడు. ఫిక్స్ చేసిండు. వచ్చే నెల వాడు అమ్మ మీరు మళ్ళీ రోడ్డుకి ఎక్కొద్దు, మీరు రోడ్ల మీద కూర్చోవద్దు, అంగన్వాడీలకు ఏ స్థాయిలో ఉందో ఆ స్థాయిలో మిమ్మల్ని తీసుకోవద్దు అన్నాడు. సార్ మేము అప్పటి నుంచి ఇప్పటి వరకు రోడ్డుకి ఎక్కలేము. ఇవాళ అప్పటి నుంచి ఇప్పటి వరకు రోడ్డుకి ఎక్కలేము. ఏ పోలీసు వాళ్ళు మమ్మల్ని అరెస్ట్ చేయాలి. సార్ రేవంత్ రెడ్డి సార్ ఇవాళ నీ పోలీసు వాళ్ళతో మమ్మల్ని అరెస్ట్ చేయించినావు. ఆశ అంటే ఏందో తనక చూపిస్తాం బిడ్డ. ఇప్పుడు ఇక నీ ఇంటికి ఆశా వర్కర్ని కొట్టిన